కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. ఆమేన్, హల్లెలూయా. మంచిది. పరిశుద్ధ గ్రంథం తెరుద్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 40వ వచనం. యోహాను సువార్త 11వ అధ్యాయము 40వ వచనం నేను చదువుతున్నాను, గమనించండి. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదని ఆమెతో అనెను. చిన్న మాట, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా ప్రభువా. నీ మహా ఉచిత కృపను బట్టి ప్రభువా, ఈ సమయము ఈరోజు ఇలా నీవు మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు. మీరు ఇచ్చిన లేఖన భాగాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులయ్యా. ఈ లేఖనాన్ని విరవండి, లేఖనము చాటున మీరు దాచి ఉంచిన మా అందరికి అవసరమైన నీ మనసులో నిర్ణయించుకున్న సంగతులు ఏమైతే ఉన్నాయో ఈ లేఖనాన్ని విరిచి మాకు వడ్డించమని, మాకు అందించమని, మేము అవి ఆకలింపు చేసుకొని ప్రభువా అరిగించుకొని మా బ్రతుకులకు అన్వయించుకొని నీ పోలికగా మారటానికి, నీలో బలవంతులై స్థిరులుగా ఉండటానికి కూడా కృప కలుగునట్లుగా అయ్యా మా అందరితో మీరు లేఖనపు కాంతిలోంచి మాట్లాడమని బతిలాడుతున్నాం. వాక్య ఉపదేశాన్ని అడ్డగించాలని ప్రయత్నం చేస్తున్న దుష్టుడు, వాడి దోతలు, చీకటి అంధకార శక్తులు, విగ్రహ సంబంధించిన ఏవైనా అడ్డుపడుతున్నా యేసు నామములో నీవు నాకు ఇచ్చిన అధికారం చొప్పున మత్తయి 16వ అధ్యాయం 18 మత్తయి 18 ప్రకారం వాటి ప్రభావాన్ని యేసు నామములో బంధిస్తున్నాను. అధో పాతాళంలో యేసయ్య నీ పాదాల కింద తొక్కి పెట్టమని నీ పాదాలు పట్టుకుంటున్నాను. నీ నోట నుంచి వస్తున్న అగ్నితో వాటి ప్రభావం ఇప్పుడు యేసు నామములో అక్కడ అవి లయమైపోవును గాక. అష్టదిగ్బంధం అనేది కూడా యేసు నామములో నీ నోట నుంచి వస్తున్న అగ్నితో లయమైపోవును గాక. బలమైన నీ సన్నిధి, తేజో, మహిమ, ప్రభావం, పునరుద్ధాన శక్తి, శిలువ రక్త ప్రభావం యేసు నామములు ఈ ప్రార్థనలోకి పిస్తున్న ప్రతి ఒక్కరి గృహంలోను మేమున్న ఈ స్థలమందు కూడా ఉండును గాక. నా చుట్టూ మా చుట్టూ మీరే అగ్ని ప్రాకారమై ఉండండి. శిలువ రక్తపు కంచె, రక్షణ కంచె, అగ్ని కంచెని వేయండి. నీ చేతి నిలువలను దాచిపెట్టి నీ మహిమేఘం మాపై ఆవరింపచేసి అయ్యా మాతో మీరు ఉండి మా అందరితో మాట్లాడమని బతిమలాడుతున్నాను. నీ పక్షం వహించిన నేను బలహీనుడు, ఎంత బలహీనుడు నీకు బాగా తెలుసు. నీ కృప మీద ఆధారపడ్డా, నీ మీద అనుకున్నా. నా సమస్త అవిధేయతల, అతిక్రమ దోషాలు, పాప దోషాలు, ఆజ్ఞాతిక్రమలు కూడా క్షమించి నీ శిలువ రక్తంలో కడిగి పవిత్రపరిచి శుద్ధ జలంతో సమస్త కీడాపవిత్రతను కొట్టివేసి పరిశుద్ధ ఆత్మజ్ఞులను పుటవేసి శుద్ధ సువర్ణంగా మార్చి పరలో శుద్ధ సువర్ణ తైలం నాపై ఇంకనో గొప్పగా ఉంచి ధారాళమైన నీ ఆత్మ నడిపింపు, లేఖన ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్ష బలమైన నీ వాక్శక్తినిచ్చి దేవా ఇదిగో తండ్రి నన్ను నీ సిలువ చాటును మరుగుపరిచి
నా ముఖాంతరంలోంచి మీరు కనబడుచు నేను నా నోటిని మీ నోటి బూరగా చేసుకొని ప్రతి ఒక్కరితో నాతో మాతో మీరు సూటిగా తేటగా స్పష్టంగా మీరు మాట్లాడమని బతిమలాడుతున్నాను. నీ వాక్యాన్ని హెచ్చించుకుంటూ నీ నామాన్ని గనపరుచుకుంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ లేఖనాన్ని బట్టి కూడా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములోనే ప్రార్థించి సమస్తం పొందుకొని మహింపరచుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది. ప్రభునందు సమకూడిన అలాగే వీడియో ద్వారా నా మాటలు వింటున్న ఇక ముందు వినబోతున్న ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికి వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, చదువుకున్న లేఖన భాగంలో ఆ సందర్భం ఏంటంటే మార్తా మరియా అనేటువంటి ఇద్దరు అక్కచెల్లెళ్ళు ఉన్నారు. వాళ్ళకి చాలా ప్రియమైనటువంటి తమ్ముడు ఉన్నాడు. యేసు ప్రభు వారు తరచూ ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ మార్తా మరియలు ఉన్నటువంటి ఆ గ్రామానికి వెళ్ళి అక్కడ దేవుని పని నిమిత్తమై ఆశ్రయం పొందేవాడు. అంటే అక్కడ కొద్దిగా సమయము కాలము గడుపుట ఆయనకు అలవాటు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏం చేయటం అలవాటు ఆయనకి? కొద్దిగా సమయము ఆ మార్తా మరియలు ఉన్నటువంటి ఆ గృహానికి వెళ్ళి అక్కడ కొంచెం అలసట తీసుకొని ఆ తర్వాత ఒకవేళ నేను అనుకుంటా ప్రభు కృపను బట్టి నేను స్థిరంగా నమ్మేది ఏంటంటే ఆ ఇంటినే ఒక సువార్త పరిచర్యకు, దేవుని సేవా పరిచర్యకు ఓ సాధనంగా వాడుకొని ఉంటాడు యేసు ప్రభు వారు. ఎందుకంటే పరిసయ్యుల్లో ఉన్నటువంటి సీమోన్ అనేటి ఒక పెద్ద, అంటే మత పెద్దలు అనుకోవచ్చు, ఆ ఇంట్లో యేసు ప్రభు వారు ప్రేమ విందుకు వెళ్ళాడంటే ఆ ఇంటి మొత్తం కిక్కిరిసిపోయింది జనంతో. ఆ సమయంలోనే పాపాత్మురాలైన ఒక స్త్రీ వచ్చి అత్తరు బుడ్డిని పగలగొట్టి యేసు ప్రభు వారి యొక్క పాదాలు ముద్దాడుతూ తన కన్నీళ్ల చేత ఆయన పాదాలను కడుగుతూ తనకు గౌరవప్రదమైనటువంటి తల వెంట్రుకలను సైతం, ఈయనకంటే నాకు గొప్ప గౌరవం ఏముంది, ఈయనిచ్చేటువంటి గౌరవమే గొప్పది, ఈయనిచ్చేటువంటి అర్హతే గొప్పది, నా తల వెంట్రుకలు వాస్తవానికి లేఖనం చెబుతుంది ఆ మాట. పౌలు భక్తుడు అంటాడు, స్త్రీ తన తల వెంట్రుకలు గౌరవానికి సూచనగా ఉన్నాయి. స్త్రీ ఖచ్చితంగా ప్రార్థన చేసేటప్పుడు ముసుగు వేసుకోవాలి. దేవుని పక్షంగా ఒకవేళ వాక్యం చెప్పటానికి పౌలు భక్తుడైతే అవకాశం ఇవ్వలేదు, కానీ కాలం క్రమేణా పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఉపయోగపెట్టుకుంటా స్త్రీలను కూడా విలువైన పాత్రలుగా చేసి దేవుని పక్షంగా వాక్యం అందించడానికి స్త్రీల సమాజంలో కానీ, యవన స్త్రీల మధ్యలో కానీ, లేదా సండే స్కూల్లో కానీ ప్రభు వాడుకోవటం అనేది ఆయన కృపను బట్టి. మరి పౌలు తర్వాత ఆ క్రమం అనేది అనుమతించాడు. ఆయనకే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకు అనుమతించాడు? అందరూ కూడా ఆయన దృష్టిలో అర్హమైన పాత్రలే అని. పౌలైతే స్త్రీ మౌనంగానే ఉండాలి బోధించడానికి, పురుషుడి మీద పెత్తనం చేయడానికి అధికారం నేను ఇవ్వట్లేదు, అవకాశం ఇవ్వట్లేదు. స్త్రీలు ఏదన్నా నేర్చుకోవాలనుకుంటే వారి పెనిమిటి దగ్గర, అంటే భర్త దగ్గర ఆ తెలియని సంగతులు అడిగి తెలుసుకొని నేర్చుకోవాలి, కానీ మౌనంగానే ఉండాలంటాడు. ప్రార్థన చేస్తూ దేవుని ఎదుట కనిపెడుతూ ఉండాలి అంటాడు పౌలు గారు. కానీ ఇక్కడ ప్రభు తన కృపను బట్టి మార్తా మరియల ఆ ఇంటిని వాడుకుంటున్నాడు, దేవుని పని కొరకు వాడుతూ ఉన్నాడు.
తనకు గౌరవప్రదమైనటువంటి కురులు ఆ పాపాత్మురాలైన స్త్రీ యేసుప్రభు వారి యొక్క పాదాలను తుడుస్తూ ఉంది. ఆ వెంట్రుకలతో పాదాలను ముద్దాడుతూ ఉంది. ఎందుకు ఇటు వచ్చామంటే అక్కడ ఆ ఇంటిలో ఆయన ప్రేమ ఎందుకు వెళ్ళినందుకే ఆ ఇల్లంతా కిక్కిరిసిపోయింది. మరి యేసుప్రభు వారు మార్తా మరియలు ఉన్నటువంటి ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు, ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ప్రభు పలానా చోట ఉన్నాడబ్బా అని చెప్పని తెలుసుకున్న తర్వాత ప్రజలు రాకుండా ఉంటారా? దేవుని మాటలు వినకుండా ఉంటారా? కాబట్టి ఆ గృహాన్ని కూడా ఒక పరిచర్య వేదికగా దేవుడు మార్చుకున్నాడు యేసుప్రభు వారు. ఆమేన్, హల్లెలూయా. అయితే తాను ఎంతగానో ప్రేమించినటువంటి ఆ కుటుంబానికి, తాను తరచూ వచ్చి అక్కడ దేవుని పని చేస్తుండగా ఆశ్రయం ఇచ్చిన ఆ కుటుంబానికి మరణం అనేది తటస్థించింది. మరణం అనేది అనుమతింపబడింది. మనం అనుకుంటాము మేము దేవుని ఎంతో ప్రేమిస్తున్నాం, దేవుణ్ణి ఎంతోగానో పరిచర్య చేస్తున్నాం, దేవుడికి క్రమం తప్పకుండా మందిరానికి వెళితే హృదయపూర్వక కానుకలు, కృతజ్ఞత అర్పణలు, స్వేచ్ఛ అర్పణలని, ప్రత్యేకంగా ఏదైనా మీటింగ్స్ కానీ మందిరం లేదా అవసరం అంటే ప్రత్యేకంగా ఘనంగానే కానుకిస్తున్నాం. దశంభాగంలో మేము దొంగలుగా లేము. దేవుని కృపను బట్టి ప్రార్థనలో యథార్థంగా ఎదుర్కొంటున్నాము, విజ్ఞాపన చేస్తున్నాము, వాక్యం చదువుతున్నాము, వాక్యం కాంచులోనే మా కుటుంబాన్ని కట్టుకుంటున్నాము, వాక్యపు కాంచులోనే హృదయాన్ని సరి చేసుకుంటున్నాము, వాక్యపు కాంచులోనే ఆధ్యాత్మిక క్షేమాభివృద్ధి కొరకు పరితపిస్తున్నాము, వాక్యపు కాంచులోనే మా పిల్లల జీవితాలు కూడా నిర్మాణం చేసుకోవడానికి తపన పడుతున్నాము, వాక్యపు కాంచులోనే మా పిల్లలను హెచ్చరిస్తున్నాము, వాక్యానుగుణంగా మీరు బ్రతకాలని సూచన ఇస్తున్నాం మా పిల్లలకు, మా కోడళ్లకు, అల్లుళ్లకు కూడా దేవుని పరిచయం చేస్తున్నాం, దేవుని మార్గంలో నడిపించుకుంటా ఉన్నాం. మా ఇంటికే ఎందుకు ఇలా జరుగుతుంది? మాకే ఎందుకు ఇలా సంభవిస్తుంది? అసలు మేమేం తప్పు చేసామని, మేము కరెక్ట్గానే ఉన్నాం కదా అని చెప్పని చాలామంది అపోహతో, ఇలాంటి అనాలోచనతో ఉంటారు. నేను చెప్పనా? నేను చెప్పేది ఏముందిలే, బైబిల్ చెబుతున్న మాట. నీతిమంతునికి అనేకమైన ఆపదలు వస్తాయట. అయితే వచ్చినవి నీకు సంభవించకుండా ఆపదలన్నిటి నుంచి యెహోవాయే తప్పించునని రాసి ఉంది లేఖనం. ఆమేన్, హల్లెలూయా. మనమేం చేస్తాం? మన నీతిని, భక్తిని, పరిశుద్ధతను, నడుస్తున్న విధానాన్ని ఇవన్నీ తలపోస్తాం సైతాన్ని గడికి షేక్ హ్యాండ్ ఇస్తూ. ఎందుకంటే నువ్వు చేస్తున్న దాన్ని తలపోసేలాగా సైతాను గాడి నిన్ను దారి తప్పించడానికి నీ భక్తినే, నువ్వు నడుస్తున్న విధానాన్నే వాడు వాడుక చేసుకొని దేవుణ్ణి ప్రశ్నించేలాగా చేస్తాడు. వాడు దేవుణ్ణి ప్రశ్నించేలాగా చేస్తాడు. పరిశుద్ధ గ్రంథం చదువుతున్నాం. పరిశుద్ధ గ్రంథంలో ఒకవేళ దైవజనుడు పలానా రిఫరెన్స్ అనగా టక్మని పలానా పేజీలు అని తీసి చదువుతున్నాం. ఇవన్నీ గుర్తుంటాయి. ఏదన్నా ఒక పరిస్థితి కుటుంబంలో కానీ వ్యక్తిగత జీవితంలో కానీ వ్యతిరేకంగా కనపడ్డప్పుడు నేను ఇంత కరెక్ట్గా ఉంటున్నాను, నాకే ఎందుకు సంభవిస్తుంది? నేను ఇంత కరెక్ట్గా, మా కుటుంబం ఇంత కరెక్ట్గా ఉంటుంది, మాకే ఎందుకు ఇలా సంభవిస్తుంది? ఇలాంటి ప్రశ్నలు చాలా పుట్టుకొస్తాయి దేవుణ్ణి అడగటానికి. అయితే మనం ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి. నీ మటుకు నువ్వు యథార్థంగా బ్రతికినా నీ ఇంట్లో ఏదో ఒక చీడ పురుగు ఉంటుంది. ఏ పురుగు? తులసి వనంలో గంజాయి మొక్క అన్నట్టు ఎవడో ఒకడు ఉంటాడు, పాపంలో పెనుగులాడతా. ఆ ఒక్కడిని బట్టి కూడా ఇంటికి శ్రమలు వస్తాయి. ఆ ఒక్కడు అనే కాడ ఒక్క అవిధేయతను బట్టి కూడా శ్రమలు వస్తాయి. ఒక్క బుద్ధిహీనతను బట్టి కూడా శ్రమలు వస్తాయి. దైవ చిత్తంలో వ్యతిరేకంగా ఒక్క నిర్ణయాన్ని బట్టి కూడా శ్రమలు వస్తాయి. ఒక్క బుద్ధిహీనత. దావీదు ఏం చేశాడు?
దినముకు 3 సార్లు ప్రార్థించాడు, 7 సార్లు స్తుతించాడు, ప్రతి విషయం దేవుణ్ణి అడిగి అడుగులు వేశాడు. అలాంటి వాడు యుద్ధకాల సమయాన వాస్తవానికి ఆయన యుద్ధానికి పోవాలా, ప్రశాంతంగా కంటి నిండా కునుకు తీశాడు. సాయంకాలం 5 గంటలప్పుడు ఇది అనుకుందాం, సాయంకాలం వేళ మిద్దె మీద అలా నడుస్తూ ఉంటే ఓ చక్కని ఆడగూతురు, మరి ఆ బాత్రూమ్ పైకప్పు ఎందుకు వేసుకోలేదు ఆ మహాతల్లి అర్థం కాల. కొన్ని గృహాల్లో బాత్రూమ్ పైకప్పు లేకపోతే నాకు ఆ సబ్జెక్టే గుర్తవుతుంది. ఎవరు ఎక్కడ ఏ రీతిగా శోధించబడతారో అని చెప్పని బాగా గమనించండి. అతను దేవుని పక్షంగా యుద్ధాలు చేయాల్సిన సమయంలో యుద్ధం చేయకుండా పండుకున్నాడు. చూడరాని దృశ్యాన్ని చూశాడు. తనకి ఎంతోమంది భార్యలు ఉన్నారు, ఉపపత్నులు ఉన్నారు, అయినా కానీ ఆమె అందాన్ని బట్టి ముగ్ధుడయ్యాడు. ఒక చిన్న బుద్ధిహీనతను బట్టి అడుగులు వేస్తే, ఒక చిన్న బుద్ధిహీనతను బట్టి అడుగులు వేస్తే 4 ప్రాణాలు పోయాయి. ఒక చిన్న బుద్ధిహీనతగా అడుగులు వేస్తే దైవ చిత్తానికి వ్యతిరేకమైన నిర్ణయం తీసుకున్నాడు యోనా. నినేవే పట్టణానికి వెళ్ళిన మాటలు వాళ్ళకు ప్రకటించు, కుడి ఎడమలు ఎరుగనటువంటి ప్రజలు 1,20,000 పైచిలుకున్నారు. ఆ నినేవే మహాపట్టణానికి వెళ్ళి నా మాటలు ప్రకటించవయ్యా, నా ఉగ్రత వస్తుందని వాళ్ళకి చెప్పమంటే, ఊరుకో ప్రభా, నువ్వు దయగలవాడవు, కరుణగలవాడవు, అయ్యా నన్ను క్షమించంటే నువ్వు ఊరకనే కరిగిపోయే దేవుడు, కాబట్టి నీ మనసు నాకు తెలుసులే కానీ నేను ఇటు పడిపోతానని చెప్పని తార్షీషుకు వెళ్ళాడు. వాడలో టికెట్ తీసుకొని ఎక్కాడు మనోడు. ఎక్కడైనా కనపడతానేమని చెప్పని, దేవుడికి కూడా కనపడదు నేను పడుకున్న చోటు, కాబట్టి అని చెప్పని వాడ అడుగు బాగాని పోయి నేను నిద్రపోతా ఉన్నాడు బిర్రుగా. ఒక అన్యుడు వచ్చి తిడుతున్నాడు ప్రవక్తని, ఓయి నిద్రపోచా, లే, ఎన్నాళ్ళు నిద్రపో, ఇంకా ఏంది ఆ నిద్ర, లే అని చెప్పాడు. ఈయనకు తెలుసు దేవుడికి వ్యతిరేకంగా అడుగులు వేస్తే ఎంత ఘోరంగా ఉంటుందో పరిస్థితి అని. తాను తీసుకున్న వ్యతిరేకమైన నిర్ణయాన్ని బట్టి సముద్రం అల్లకుల్లాలు అయిపోతూ ఉంది. సముద్రం మీద ఆ పడవను నడిపిస్తున్నటువంటి ఆ నావికుడు కానీ సహకారులు కానీ దైవభక్తి గల వాళ్ళు అట్టుకుంటూ వాళ్ళు నమ్మిన దేవుని మొక్కుతా ఉన్నారు. ఎవరు ఎక్కడ ఏ పొరపాటు చేశారు, అందుకే ఇది కలుగుతుంది, అందుకే ఈ నష్టం కలుగుతుందని ఒక అన్యుడికి అర్థమవుతుంది. కానీ క్రీస్తు రక్తంలో కడగబడి దేవుని పిల్లలము, పిల్లగాడిని పిల్లనని చెప్పుకుంటూ, మేము దేవుని నమ్ముకున్న కుటుంబం అని చెప్పుకుంటూ నీవు తీసుకున్న ఒక తప్పుడు నిర్ణయం, దాని ప్రతిఫలం ఎలా ఉందన్నది నువ్వు అనుభవిస్తూ కూడా ఇంకా నువ్వు నీ బ్రతుకును సరి చేసుకోవట్లేదు. తప్పుగా నిర్ణయం తీసుకున్నాను క్షమించని చెప్పని వెంటనే ఆయన వైపు తిరగట్లా. శ్రమ అనుభవిస్తూనే ఉన్నావు, నష్టం అనుభవిస్తూనే ఉన్నావు, ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ మనశ్శాంతి లేక నెమ్మది లేక పడాల్సిన చెప్పులన్నీ పడుతున్నావు. కారణం నువ్వు తీసుకున్న వ్యతిరేకమైన నిర్ణయాన్ని బట్టి. దావీదు వ్యతిరేకంగా ఒక బుద్ధిహీనత, ఎవరికి వ్యతిరేకంగా? దేవునికి. బుద్ధిహీనంగా ఒక అడుగు వేస్తే 4 ప్రాణాలు పోయాయి. యోనా బుద్ధిహీనంగా నిర్ణయం తీసుకొని వేరొక దిక్కుగా వెళితే వాడవాళ్లకు శ్రమలు కలిగే, చివరికి యోనా అన్నాడు నా వలన ఇది కలిగిందని. మరి ఏం చేయాలబ్బా అంటే నన్ను ఎత్తి సముద్రంలో పాడండి మీకు ఈ తెప్పలో ఉన్నాడు. ఓయమ్మో, నువ్వు దేవుని ప్రవక్తం అంటున్నావు, దేవుని పనివాడిని అంటున్నావు. ఒకవేళ నీ ఇంట్లోనే నేను దేవుడు పిలుపు కలిగిన వ్యక్తిని, అందుకే ఆయన పిలుపుని బట్టి ఇలా వెళ్ళకపోతే ఈ పరిస్థితి వచ్చిందని నువ్వు చెబుతూ ఉండొచ్చు, నీ వాళ్ళు వినకపోతూ ఉండొచ్చు. ఆ శ్రమలో వాళ్ళు లైన్లోకి వచ్చిందాకా అంతే ఉంటాయి. వాస్తవం ఇది. యోనాని సముద్రంలో పడేయగల అంతటితో పోలే ఆ శ్రమ. తిమ్మింగలం వచ్చి అమాంతంగా మింగింది దేవుని ఆజ్ఞ చొప్పున. 3 దినాలు ఆ తిమ్మింగలంలో ఉన్నాడు అరగకుండా. 3వ రోజున తిమ్మింగలాన్ని చెప్పాడు, పోయి నినివే పట్టణం ఒడ్డును గక్కని. ఆడ గక్కితే కళ్ళు తెరిచి చూస్తే ఉంది, ఎండ తగిలంగానే ఆ మనోడికి అర్థమైంది, అమ్మ నేను బతికే ఉన్నానని. అప్పుడు దాకా మరణ వేదనలతో ఇక అయిపోయింది నా పరిస్థితి, ఇక నరకమే నా గతి అనుకొని
నరకమే నాకైతే అనుకొని దేవుని పాదాలు పట్టుకొని, అయ్యా దేవుడా ప్రభువా పొరపాటైంది, బుద్ధిహీనంగా నేను నిర్ణయం తీసుకొని అడుగులు వేసాను, నన్ను క్షమించయ్యా, నువ్వు అవకాశం ఇచ్చా ఊరు పోతానయ్యా, నువ్వు అవకాశం ఇస్తే నీ సేవ చేస్తానయ్యా, నువ్వు అవకాశం ఇస్తే అయ్యా సంఘంలో ఉంటానయ్యా, నువ్వు అవకాశం ఇస్తే దైవజనుడితో కలిసి నడుస్తానయ్యా. ఈ ప్రార్థనలు కూడా మనం చేస్తూ ఉంటాం. అంత నష్టం వచ్చేదాకా ఎందుకు ఆ మొండితనం? లేఖనం అంటుంది బాలుడికి పుట్టుకతోనే స్వాభావికంగా మొండితనం అనేది వస్తుందంట. ఏమొస్తుంది? దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. బాలుడికి స్వాభావికంగానే మూఢత్వం ఉంటుందంట. మూఢత్వం అంటే మొండితనం. అది ఎలా సెట్రైట్ అయింది అంటే బెత్తం వాడటం వల్ల. బెత్తం వాడటం వల్ల బాలుడిలో ఉన్నటువంటి పుట్టుకతో వచ్చినటువంటి ఆ మొండితనం, ఆ మూఢత్వం ఒక దెబ్బ కొట్టడం వల్ల, బెత్తం తీసుకుని ఒక దెబ్బ కొట్టడం వల్ల అది వదులుద్దంట. మనం కూడా దేవునికి వ్యతిరేకంగా చేసే ఆ నిర్ణయాలను బట్టి ఆయన ఒక దెబ్బ కొట్టినప్పుడే, ఆయన ఒక నష్టాన్ని అనుమతించినప్పుడే, అది ఆరోగ్యం నష్టం కావచ్చు, ఆర్థిక నష్టం కావచ్చు, ఇంక నువ్వు ఎప్పటికీ మొండిగా అడ్డం తిరిగి ఆ నిర్ణయం చేసుకొని, ఏది అబ్రహాం కనుక వాళ్ళ నాన్న పక్కన పెట్టుకొని పోతా ఉంటాడు. దేవుడే నువ్వు ముందుకు పద అంటాడు. కాదు ప్రభు మా నాన్న అంటే, అవునా తెరహు నువ్వు ఇక వచ్చేయండు. ఇక అబ్రహాం పక్కన తన తండ్రి లేడు. తన తండ్రి లేకపోయేసరికి ఇక అప్పుడు దేవుడు అంటున్నాడు, ఇక గదులాను. సరే నీ చిత్తం ప్రభు అని చిట్ట చివరిగా తీసుకునే ఫైనల్ నిర్ణయం అన్నమాట దేవుడిది. ప్రాణ నష్టం కూడా కలిగిస్తే అప్పుడు నేను అంత తేలిక ఇక్కడికి రాలా, నషాపేట పట్టడానికి రక్షణలో కూడా అంత తేలిక రాలా. ఒక ఇద్దరు పోతే కానీ నాకంటూ ఆధారం ఏది లేకుండా ఒట్టి చేతులతో ఈ ఊర్లో అడుగుపెట్టి అప్పుడు అంతటితో ఏం పోలా. ఒక 7-8 సంవత్సరాలు అట్ట కాలం గడిపి చివరికి 2015 జనవరి 28వ తారీఖున బాప్తీసం అనుభవంలోకి వచ్చా. అది కూడా సావాలనే వచ్చా నేను. కానీ ఆ రోజే బాప్తీసం పొందిన రోజే మధ్యాహ్నం 1 గంట 1:30 ఆ టైం అప్పుడు దైవజనుడు ఎం సత్యం పాషి గారు రాజమండ్రి బైబిల్ మిషన్ ఆ పరిచర్లో సేవకుడు, ఆయన ద్వారా మాట్లాడాడు. నువ్వు కాళ్ళు కడిగించుకుంటావా అన్న. నాకు అది అర్థం కాదు. తర్వాత ఇది సేవకు పంపించడం కదా దేవుడు చేసిన పని. అయితే నేను నేర్చుకోవాల్సింది చాలా ఉంది, వస్తానయ్యా ఖచ్చితంగా. ఎందుకు నువ్వు నేర్చుకునేది ఏం లేదు, నీకు అన్నీ తెలుసు రా అంటుండు. నాకేం తెలియదు అంటే నీకు అన్నీ తెలుసు రా అంటుండు. మా ఊరు పోదాంరా, ఒక 7 రోజులు ఉంది కానీ మా సంఘాల్లో నిలబడి వాక్యం ఉంది కానీ అప్పటికప్పుడే పెళ్లి చూపులు కూడా చూసేవాళ్ళు. ఆ తల్లి ఎంతమంది అన్నదమ్ములు, ఎన్ని ఎకరాల పొలం ఉంది, ఎన్నిళ్ళు ఉన్నాయి, ఈ లెక్క అడుగుద్దా అనుకుంటే అయ్యి అడగట్లా. ఎన్ని సంఘాలు ఉన్నాయి, సంఘంలో ఎంతమంది సభ్యులు అని అడుగుతుంది. నాకు అది గంట దాకా అర్థం కాల. వచ్చి అడిగితే ఏం లేదు, ఇప్పుడే స్టార్ట్ అయ్యాడు, ఇప్పుడే విశ్వాస యాత్ర అనగానే సరే చూద్దాంలే అని చెప్పని పోయింది ఆ తల్లి. లేకపోతే అట్నే ఆడే పెళ్లి చేసి అట్నే దశపోయాడు అనుకున్నా నేనైతే. వీళ్ళు అసలు ఇంటికే పోనిచ్చేటట్లేరు, అంత ఆతృతగా ఉన్నారనుకున్నా. అయితే ఆ రోజు ఆ తల్లి ఎందుకు అలా అడిగిందంటే, సంఘం మీద వచ్చే ఆ కానుకలు దశంభాగాల మీదైనా కుటుంబం రొటేషన్ అయిపోద్ది వాళ్ళ లెక్క. ఓ 10-20 మంది ఉన్నారంటే 4 సంఘాలంటే ఆ బండి డోకాలేదు, నడుస్తుంది. పిల్లగాడిని ఇవ్వచ్చు అని చెప్పి, పిల్లని ఇవ్వచ్చు అని చెప్పి నేను అదిరిపోయా వాళ్ళ దెబ్బకి. నీకు ఏదో ఒక నష్టం అయ్యేదాకా, అంటే ప్రాణ నష్టం అయ్యేదాకా నువ్వు అట్నే నిర్ణయాన్ని తీసుకుని ఉంటావా? ఇది చెప్పేది ఏం లేదు. ఒకవేళ నువ్వు బుద్ధిహీనంగా అడుగులు వేసి ఆకాన్ అనేవాడు శపితమైన దాన్ని తీసుకొచ్చుకున్నాడు. ఏంటది? సినారు వస్త్రమను ఒక కడియం తెచ్చుకోండి అంట, బాగున్నాయని. దైవజనుడు ద్వారా ఒక నియమం నిర్ణయింపబడింది, వద్దురబ్బా అని. యేసుప్రభు వారు కూడా చెప్పాడు, రక్షణ పొందిన తర్వాత పిచ్చి పిచ్చిగా బతకమాక, ఒకప్పుడు తప్పుడు బ్రతుకు నువ్వు ఇక మానేయాలి. నూతన జన్మ అనుభవంలో నూతన పద్ధతులు కలిగి దైవ సంబంధమైన అలవాట్లు నువ్వు బ్రతకాలి. దైవ సంబంధమైన మార్గంలో నువ్వు అడుగులు వేయాలి. ఒక్కొక్క ప్రభు ఇచ్చిన కృపను బట్టి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉండాలి. ఆధ్యాత్మిక పరిపక్వతలోకి రావాలి.
అవన్నీ కాదని యథా రాజా తదా ప్రజ, ఒకప్పుడు లోకంలో బ్రతికినట్టే నేను కూడా బ్రతుకుతానంటే దేవుడు చూస్తాడు చూస్తాడు చూస్తాడు. సామెతలు 29వ అధ్యాయం 1వ వచనం చూడాల్సి వస్తుంది. ఇక తర్వాత ఎన్ని మార్లు గద్దించినట్టు గద్దింపుకు లోబడిన వాని మీదకి హఠాత్ నాశనం వచ్చి పడుద్దంట. అది ఏ నాశనమైనా కావచ్చు, చెప్పలేం. దయచేసి నీ దగ్గర ఏదైనా బుద్ధిహీనత ఉంటే దాన్ని సరి చేసుకో. నీ దగ్గర ఏదైనా దైవ చిత్తానికి వ్యతిరేకంగా అలవాటు ఉంటే సరి చేసుకో. ప్రభు సరి చేసుకోమనే చెబుతాడు. దేవుని లేఖనం ప్రకారం ఇలా హెచ్చరికలు చెప్పేది ఎందుకంటే భయం కలిగి ఆయన పాదాలు పట్టుకొని సరి చేసుకొని భక్తి సాధనలోకి వస్తావని. ఇక ఎప్పుడు ఆ కక్కిన కూటికి కుక్క కనుక తిరిగి దాన్ని గతికినట్టుగా నువ్వు గతకకుండా ఉంటావని, కడగబడిన పంది తిరిగి మళ్ళీ బురదలో బొరలాడుతాని మల్లుకున్నట్టు మల్లుకోకుండా ఉంటావని ప్రభు తన లేఖనపు కాంచుల పరిశుద్ధాత్మ ఆవేశంలో నిన్ను సంధిస్తూ ఉంటాడు. ఇలా మాకెందుకయ్యా ఈ శ్రమలు అంటే ఏదో బుద్ధిహీనత ఉంటుంది, ఏదో తప్పుడు నిర్ణయం ఉంటుంది, ఏదో దైవ చిత్తానికి వేరైనటువంటి అడుగులు ప్రయత్నాలు ఉంటాయి. ఆ కారణాన్ని బట్టే నీవు శ్రమలు అనుభవిస్తూ ఉంటావు. నువ్వు ఎంత భక్తి చేసినా, ఎంత నీతిగా బ్రతికినా, ఎంత యథార్థంగా దేవుని ఎదురు కనపడ్డా కానీ ఉంటుంది ఏదో ఒకటి. ఇది ఒక కోణం. రెండవది, నీతిమంతునికి ఆపదలు అనేకమైన కలుగుతాయి, వాటన్నిటిలో నుంచి యెహోవాయే తప్పిస్తాడు అన్నదానికి రెండవ కోణం ఏంటంటే నీ యొక్క విశ్వాస పరిమాణం ఎంత అన్నది నీ చుట్టూ ఉన్న సభ్య సమాజానికి అర్థమయ్యేలా కూడా కొన్ని పరిస్థితులు అనుమతిస్తాడు దేవుడు. నీవు ఎంత విశ్వాసం కలిగి ఉన్నావు, ఆ విశ్వాసాన్ని బట్టి అనేకులు నువ్వు నడుస్తున్న భక్తి విధం, ఆ భక్తి సాధనను గమనించినప్పుడు వీరేంది మేము చూస్తున్న చుట్టూ ఉన్న క్రైస్తవుల కంటే, మేమున్నటువంటి భక్తి పరుల కంటే ఒక భిన్నంగా ఉంది వీరి విశ్వాసము, ఒక భిన్నంగా ఉంది వీరి నడక, ఒక భిన్నంగా ఉంది వీరి భక్తి సాధన. అందరిలో కలిసేట్టు కనపడతలేదు. నలుగురిలో నతానేలు అన్నట్టుగా, గుంపులో గొర్రె అన్నట్టుగా వీళ్ళు లేరు. వీళ్ళు ప్రత్యేకంగా ఉన్నారు. శ్రమలు ఎదురైనా ప్రత్యేకంగా బ్రతుకుతున్నారు. విశ్వాసంలో ఎక్కడ కూడా సన్నగిలినట్టు కనపడతలేదు. విచిత్రంగా ఉంది వీళ్ళు అసలు భక్తి సాధన. ఆశ్చర్యాన్ని కలుగు చేస్తూ ఉంటుంది ఇతరులకు. ఆశ్చర్యాన్ని కలుగు చేయటమే కాదు, వాళ్ళు కూడా దేవుని మార్గంలోకి మార్చబడేలాగా నీ విశ్వాసము అవతల వ్యక్తుల హృదయాల్లో కార్యం చేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఏ నేరం చేయలేదండి వాళ్ళిద్దరూ, ఏ నేరం చేయరా. దెయ్యం పట్టిన ఆ వ్యక్తిని ఆ పిల్లను వదిలిపెట్టి పో అన్న, ఇక అంతే. అది ఆ పిల్లను వదిలిపెట్టి పోయింది. ఆ అమ్మాయిని ఆధారం చేసుకొని పుతోను అనే దెయ్యం పట్టినటువంటి ఆ యవనస్తురాలను ఆధారం చేసుకొని గొప్పగా సంపాదన వస్తుందంట వాళ్ళకి. పౌలు శీలల పుణ్యం అంట యేసుక్రీస్తు నామం యొక్క అధికారాన్ని బట్టి ఆమెలో ఉన్న దెయ్యాన్ని ఒక్క మాటతో పౌలు ప్రార్థన చేసి విడిపించాడు. మరి ఆ అమ్మాయి వల్ల వస్తున్న రాబడి ఆగిపోయింది. ఎవర్రా ఇదంతా చేసిందంటే పౌలు శీలలు. అయితే మాత్రం వదిలిపెట్టేది లేదు, జీవనం పోయిందని చెప్పని కొడతానికి ప్రయత్నం చేశారు. అంత మాత్రమే కాదు, అధికారులను పిలిపించి వీళ్ళు అల్లరి కలుగు చేస్తున్నారు. అంతకుముందు ఇంకొక చోట దేవుని మాటలు ప్రకటిస్తే అనేకులు మారారని అక్కడ ఉన్నటువంటి ఒక దేవత పేరును బట్టి పౌలుని శపించారు. పౌలుని వాళ్ళని దేవత పేరును బట్టి ఆర్తెమి మహాదేవి అని చెప్పని శపించారు. అంతకుముందేమో దేవదూతలు మన మధ్యలోకి వచ్చారని చెప్పని వాళ్ళ దేవతల పేర్లు పెట్టి పశువుల మీద ఎక్కించి ఊరేగించడానికి ప్రయత్నం చేశారు. అప్పటికప్పుడే పూలదండలు వేశారు. అప్పటికప్పుడే వెంటనే దేశపై చెరసాల్లో పడేశారు.
వాళ్ళే ఊరుకున్నారా? రక్త గాయాలు బొండలు వేశారంట. బొండ అంటే కరెక్ట్గా చేతులు పట్టే చోట ఆ చెక్క ఈ చెక్కను బిగించి ఆ చేతులు కాడ ఒత్తిడి తగలకుండా కొంచెం చిన్న రంధ్రం చేస్తారు. పై చెక్కకి కింద చెక్కకి రంధ్రం ఏర్పాటు చేస్తారు. నీకు ఇంకా అర్థం కావాలంటే ఇప్పుడు మన ఇళ్లలో కజ్జికాయలు చేసేటువంటి ఆ పనిముట్టు ఉంది కదా, దానికి చెక్కకి పైన కింద కొంచెం వెడల్పుగా చెక్కుతారు. అదే టైపులో బొండ అనమాట. ఆ వైపు ఈ వైపు 2 చేతులు 2 కాళ్ళు పెట్టి బిగిస్తారు, సంఖ్యలు వేస్తారు. ఓ పక్క నొప్పి వస్తుంటే కాళ్ళు పట్టుకోవటానికి వీలు పడదు, రక్తం గారుతుంది. గాయాల మధ్యలో ఉన్నారు పౌలు శీలలు. వాళ్ళ వాడుకు చొప్పున ప్రార్థన సమయాన దేవుని పాదాలు పట్టుకొని ఇక ప్రార్థన చేస్తూ ఆరాధన చేయటం మొదలు పెట్టారు. విచిత్రం ఏంటంటే ఎవరికి ఏం అర్థం కావట్లేదు. ఇదేందిరా, కాస్త చిన్న నొప్పో ఇరుకో ఇబ్బందో కలిగితే ఏం దేవుడు, ఏం మాయదారి దేవుడు, అది ఇది అంటాం. వీళ్ళేంద్ర విచిత్రంగా ఉన్నారు. ఓ పక్క గాయాలు, మరో పక్క నొప్పులు, వీటి మధ్యలో బొండలు, సంకెళ్ళు, అంత చీకటి గది, వ్యతిరేకంగా ఉన్న పరిస్థితులు. అది వీరికి ఎట్ట భక్తి చేయాలనిపిస్తుంది, వీళ్ళని ఎలా ఆరాధన చేయాలనిపిస్తుంది, వీళ్ళు ఎలా ప్రార్థన చేయాలనిపిస్తుంది. మాకైతే ఆలోచనలు పడతలేదు. ఎందుకు దేవుడా ఇలా చేసి అలా చేసి అని అడుగుతున్నాం. వీళ్ళు మాత్రం ఆ ప్రశ్నలు వేయట్లా, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. ఆ ఆరాధన అంతటి తర్వాత బలమైన పరిశుద్ధాత్మ దిగిరాగానే భూకంపం కలిగిందంట. ఆమెన్ హల్లెలూయా. భూకంపం కలగటమే కాదు, సంఖ్యలు తెగిపోయాయి అందరి. చెరసాల అధికారి వచ్చాడు, అందరూ పారిపోయి ఉంటారని తను హాని చేసుకోపోతా ఉంటే, అయ్యా ఆగు, నిన్ను ఏం చేసుకోమాక, ఎవరు ఎక్కడికి పోలేదు, అందరూ ఏడే ఉన్నారు. ఆ శ్రమలో ఆ కష్టాల్లో వాళ్ళు చేసిన ఆరాధన ప్రార్థన ఆ స్థితిగతులన్నీ గమనించిన చెరసాల అధికారి తన కుటుంబ సభ్యులందరూ ప్రభు యొక్క మహోచిత కృపను బట్టి రక్షించబడ్డారు. ఆమేన్ హల్లెలూయా. నీ శ్రమలో నీతిమంతునికి శ్రమలు కలుగుతాయి. ఆ శ్రమలలో నీ విశ్వాసము ఇంకొకళ్ళు చూసి ఇలాగ ఈ చెరసాల అధికారి తన కుటుంబ సభ్యులందరూ రక్షణ మార్గంలోకి వచ్చినట్టుగా దేవుణ్ణి వెంబడించడానికి రావాలి యేసునామములో. ఆమేన్ హల్లెలూయా. దేవుణ్ణి అనుసరించడానికి, విశ్వాసంలో వేళ్ళునుకోవటానికి సన్నగిల్లిపోయిన విశ్వాసం కలిగిన భక్తులు ఎవరైనా ఉన్నా ప్రభు కృపను బట్టి మహారోషం పుచ్చుకొని విశ్వాసంలో నేను కూడా బలపడాలి. వాళ్ళే అలా ఉంటే నేనెందుకు చేయకూడదు, అన్ని పరిస్థితులు బాగున్నా నేనెందుకు ఇలా ఉండాలని చెప్పని ప్రభు కృపను బట్టి విశ్వాసంలో వేళ్ళునుకొని స్థిరపడి ప్రభు వైపు చూస్తూ ధైర్యంగా సాగిపోతుంటారు. ఆమేన్ హల్లెలూయా. నీతిమంతుడికి నువ్వు నీతిమంతురాలివే, నీతిమంతుడివే, క్రీస్తు రక్తాన్ని ఆశ్రయించావు కాబట్టి నువ్వు నీతిగా బ్రతుకుతున్న శ్రమలు ఎందుకు వస్తున్నాయంటే నీ విశ్వాసం అనేకులకు తెలియపరచబట్టానికి, నీ సాక్ష్యం అనేకులకు తెలియపరచబట్టానికి. రెండవది, నీ విశ్వాసము అనేకులకు తెలియపరచబట్టానికి, అలాగే నీ సాక్ష్యం కూడా అనేకులకు తెలియపరచబట్టానికి. యోబుని దేవుడే కావాలని పరీక్షించాడు. యోబు గ్రంథం చూడండి, మొదటి అధ్యాయము. యోబు గ్రంథం మొదటి అధ్యాయం తీయండి. నా మాటలు ముగిస్తాను, సమయము. యోబు గ్రంథం మొదటి అధ్యాయం చూడండి. ప్రభు అంటున్నాడు మొదటి అధ్యాయం మొదటి వచనంలో, ఊజు దేశమందు యోబు అని ఒక మనుష్యుడు ఉండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. ఎలాంటి వాడంటే యథార్థవర్తనుడు, న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. ఎన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి? 4. యథార్థత, న్యాయము, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించి 4 లక్షణాలు ఉన్నాయి. అంత మాత్రాన్ని దేవుడు వదిలిపెట్టాడు యోబుని. అపవాదిగాడు వచ్చి ప్రశ్నించగానే ప్రభు అనుమతించాడు. ఎందుకు? కదలడు నా కుమారుడు అని చెప్పాను.
ప్రభు యొక్క మహా ఉచిత కృప అపవాది వాడగా, అపవాదిగాడు వాడాడు, ఆయన అడిగాడు, పోయి పర్మిషన్ అడిగాడు. ప్రభు కృపను బట్టే పర్మిషన్ వచ్చింది. ఆస్తి మీద దాడి చేశాడు, సంపద మీద దాడి చేశాడు, కుటుంబం మీద, పిల్లల మీద దాడి చేశాడు. అంతటితో ఆగలవాడు. ఇవన్నీ మామూలేలే, ఎవరికైనా అందరికి ఉండేదేలే, వాడికి ఏదైనా నష్టం జరిగితే అన్నాడు. భార్య రివర్స్ అయింది. భార్య రివర్స్ అయింది. ఒంటి నిండా గజ్జిలాగా కురుపులు వచ్చేసాయి. ఆ ఇసుకలో దొరుకుద్ది గవ్వ పెంకు, అది తీసుకొని గీక్కుంటా కూర్చున్నాడు. అంత మాత్రమే కాల, ప్రాణ స్నేహితులైన వాళ్ళు కొంతమంది వచ్చారు. తన స్థితిని చూసి 7 రోజులు మౌనంగా ఉన్నారంట. 2 అధ్యాయాలు కనపడుతుంది ఆ మాట. రెండో అధ్యాయంలో కనపడుతుంది. 11 నుంచి చూస్తే 7 దినముల వరకు ఏమీ మాట్లాడలేదంట. తన స్నేహితులు, ప్రాణ స్నేహితులు తన స్థితిని చూసి 7 రోజులు మౌనంగా ఉన్నాడు. బారుకు మౌనంగా ఉంటే బాగుండు. ఇక మొదలు పెట్టారు కాకి పొడిచినట్టు పొడటం. పశువుల మీద కానీ, కాకి ఎక్కడన్నా పశువుకి ఒక పుండు పడితే ఆ పుండుని పదే పొడుస్తూ ఉంటుంది. కాకి వచ్చి అక్కడేదో దొరుకుద్దని ఆ మాంసాన్ని పీక్కు తింటూ ఉంటుంది. అది పొడిచి ఆ టైపులో స్నేహితులు పొడుస్తున్నారు. అన్నీ బంధువులంతా ఎడమైపోయారు. అయిపోయింది, అంతా పోయిందని. పరిస్థితి ఎట్లా ఉంటుంది చూడండి. దేవుడు మాట్లాడతాం కూడా స్వరం తక్కువగా వినపడుతూ ఉంది. దేవుడు కూడా మాట అర్థంగా వినలేకపోతా ఉన్నాడు. దేవునితో సత్సంబంధం కట్ ఆఫ్ అయినట్టుగా కనపడుతుంది పరిస్థితులు. స్నేహితులు వచ్చి పొడుస్తున్నారు, భార్య వచ్చి చచ్చిపోయి ఇంకెందుకు, ఆయన చచ్చి గచ్చేయింది. సభ్య సమాజంలో గౌరవ మర్యాదలు దక్కుతాయా? మూర్ఖంగా వాళ్ళు కొంతమంది ఆ మాటలు మాట్లాడుతూ ఉంటారు. నువ్వు జావు అని. ఆడు పోతే ఉంటుంది నీ పని. కుక్కలు కూడా ఆలకించవు, నీకు అయితే అంత భయంకరంగా ఉంటుంది. భర్తను కోల్పోయిన వాళ్ళుగా అడగండి, కావాలంటే అర్థమైంది వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో. తోడున్నంతసేపే భార్యకు గౌరవం, మర్యాద ఏదైనా ఆ కాస్త రాలిపోయిందంటే ఇంకేముండదు. హల్లెలూయా, స్తుతి మహిమనే. ఏంది, యోబుని దేవుడు పరీక్షిస్తే తన సాక్ష్యం పరిమళించింది. ఆమెన్, హల్లెలూయా. తన మీద తన ఆధారపడటం విరిగిపోయింది. అల్ప విశ్వాసం విరిగిపోయింది. నేను జ్ఞానవంతుడిని అనుకున్నది విరిగిపోయింది. 42వ అధ్యాయం కాడికి వచ్చేసరికి ప్రభు ఎదుట నిలబడంగానే మట్టి పురుగునైన నేను ఏమంటున్నాడు? 42వ అధ్యాయం 3వ వచనం కాడి నుంచి 5వ వచనం వరకు చూస్తే మట్టి పురుగునైన నేను అంటున్నాడు. ఆయన నీతో వాదిస్తున్నాను ప్రభు అంటున్నాడు. ఎప్పుడు దాకా వాదించాడు? 38వ అధ్యాయం కాడి నుంచి మొదలు పెట్టి దేవునితో వాదన పెట్టుకోవటం. సుడిగాలి యందు యెహోవా అతనికి ప్రత్యక్షమవగా ఇక మొదలెట్టాడు దేవుడు. అతను వాదనలు మొదలైనవి. చిట్ట చివరికి 42వ అధ్యాయము 3వ వచనం కాడ రంగాలే మట్టి పురుగునైన నేను అన్నాడు. ఆ తర్వాత ప్రభు స్నేహితుల మీద కోప్పడి యోబు ద్వారా ప్రాయశ్చిత్త బలి అర్పించిన తర్వాత, ప్రార్థన చేసిన తర్వాత వారు క్షమించబడ్డారు. ఆ తర్వాత బంధువులు వచ్చారు. తన సాక్ష్యం పరిమళించడమే కాదు, నష్టపోయిన దానికి 2 రెట్లు దేవుడు ఆశీర్వాదం అందించాడు. ఆమెన్, హల్లెలూయా. నీతిమంతుడు కలిగే ఆపదల్లో ఒకటి విశ్వాసం అనేది ఏంటన్నది అందరికీ తెలిసేలా చేస్తాడు దేవుడు. రెండవది సాక్ష్యం పరిమళింపజేస్తాడు. సాక్ష్యాన్ని పరిమళించడమే కాదు, 2 రెట్ల ఆశీర్వాదాన్ని కూడా నువ్వు చూడగలుగుతావు. ఇక్కడ మనం చదువుకున్న మూలవాక్యంలో మార్తా మరియలు అడుగుతున్నారు, ప్రభువా మేము కబురు పెట్టినప్పుడు 4 రోజుల క్రితమే నువ్వు వచ్చినట్టు బాగుండు, నా తమ్ముడిని భూస్థాపన కూడా చేశాము, ఇది 4వ రోజు. గప్పు కొడుతూ ఉంటాడు. వాస్తవమే, అది గప్పు కొడుతూ ఉంటాడు. ప్రభు కృపను బట్టి ఇప్పటి వరకు తెలియపరిచిన విషయాలు ప్రతి విషయంలో దేవుని మహిమ కనపడుతుంది, దేవుని యొక్క జోక్యం కనపడుతుంది. నువ్వు వినకపోతే వ్యతిరేకంగా అడుగులు వేసిన వారి దగ్గర దేవుని కోపం కనపడుతుంది.
అయితే ఇప్పుడు మనం చదువుకున్న మూలవాక్యంలో దేవుని మహిమ కనపడుతుంది. ఆమేన్, హల్లెలూయా. దేవుని మహిమ కనపడుతుంది. తరచూ ఆ ఇంటికి వస్తాడు, కానీ ఆపద సంభవించింది. ఏం ఆపద అది అంటే మరణం. ప్రభుకు ముందుగానే కబురు పెట్టారు, అయ్యా కాయలా పడున్నాడు, ఉంటాడో పోతాడో తెలియదు కావట్లేదు. ప్రభు నువ్వు ఒక అడుగు ముందు వస్తే నా తమ్ముడు బ్రతుకుతాడే అంటే ఆ విశ్వాసం ఎక్కడుంది? ఆల్రెడీ కొన్ని కార్యాలు వారి కళ్ళ ముందు దేవుడు చేశాడు. చేసిన దాన్ని బట్టి విశ్వాసంలో వేళ్ళున్నుకున్న వీళ్ళు ప్రభువును కబురు పెడుతున్నారు, అయ్యా నువ్వు రా అని. యేసయ్య తండ్రి ఆజ్ఞను గైకొనిన వాడై కబురు విన్నా కానీ ఇప్పుడు కాదులే ఆగండి అన్నాడు శిష్యుల్ని. కాదయ్యా మరణ పడకలో ఉన్నాడు, తెలుసు ఇప్పుడు కాదు, కొద్దిగా ఆగండి అన్నాడు. ఆ కబురు వచ్చిన 4వ రోజున ఇప్పుడు పోదాం పదన్నాడు. అదే శిష్యులకు అయోమయంగా ఉంది. కాయలా పడ్డాడు, మరణ పడకలో ఉన్నాడు, మంచం పట్టాడు, రోగగ్రస్తుడిగా ఉన్నాడో పోతాడో తెలియదు. డాక్టర్లు ఏమో చచ్చిపోతారు అంటున్నారు, డాక్టర్లు ఏమో ఇది నయం కాదు అంటున్నారు. ఇక చేతులు ఎత్తేయటం ఏదైనా దేవుడు కృప, లేదంటే పెద్ద హాస్పిటల్కి పోయింది అక్కడ పోతే డబ్బులు అయితే అంటున్నారు. ఏమో మేము ఒడ్డున పడతామో లేదు, ఈ రోగం నయం అయిద్దో లేదో, ఏంటో మా పరిస్థితి ఏం అర్థం కావట్లేదు అని చెప్పాను. ఒకవేళ నువ్వు తనామునకలవుతూ తల్లకిందులుగా తపస్సు చేసినట్టుగా ఆలోచనలో విపరీతంగా కూర్చొని ఆలోచన చేస్తూ ఒకవేళ తర్జనా భర్జన అవుతుంటే బాగా గుర్తుపెట్టుకోవాలని నీవు దేవుని నమ్మినట్లయితే, బలముగా ఆయన పాదాలు పట్టుకొని విశ్వసించినట్లయితే ఆయన మహిమను చూస్తావు. ఆమేన్, హల్లెలూయా. నీ రోగం విషయంలో ఆయన మహిమను చూసి ఆరోగ్యాన్ని పొందుతావు. నీ సమస్యలు ఆయన మహిమను చూసి పరిష్కారం చూస్తావు. నీ ఆర్థిక అప్పులు ఇరుకు ఇబ్బందుల నుంచి ఆయన విడిపించటంలో ఆయన మహిమను చూస్తావు. వెల్ సెటిల్ చేసి ఇంకా కొంత నీ చేతిలో ధనం కూడా ఉంచుతాడు, ఆయన మహిమను చూస్తావు. నువ్వు పరిచర్లు అయినా సరే ఆత్మను రక్షించి స్థిరత్వాన్ని ఇచ్చి ప్రభు కృపలో ఆయన ఉన్నతంగా వాడుకోవటాన్ని చూసి నువ్వు ఆయన మహిమను చూస్తావు, ఆయన మహింపరుస్తావు. ఆమేన్, హల్లెలూయా. అయితే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఆయన గట్టిగా నమ్మాలి. ఆయన నమ్మితే నువ్వు ఏ కార్యమైనా చూస్తావు. ప్రభు ఆ మాట అంటే మార్తా మరియలు వాళ్ళిద్దరూ ఒకళ్ళు ముందుగా వచ్చి అంటున్నారు, ప్రభు అంచెదినమందు అతన్ని లేపుతావు అన్న సంగతి మాకు అర్థమైందా అండి. ఓయమ్మ నువ్వు అక్కడో పోయావేంది, ఇప్పుడైనా నేను లేపగల సమర్థుడను, నా తండ్రి నాకు అధికారం ఇచ్చాడన్న సంగతి నీకు అర్థం కాలేదట్టుకుంటా. నువ్వు దేవుని నమ్మినట్లయితే ఖచ్చితంగా మహిమను చూస్తావు. శిష్యులతో అంటున్నాడు, కబురు వచ్చినప్పుడు ఇప్పుడు కాదంటున్నాడు. కబురు అందిన 4వ రోజున ఇప్పుడు పదండి నిద్రపోతున్న లాజరును లేపుదాం. శిష్యులు అనుకున్నా ఇక చచ్చిపోయాడు కదా, చచ్చిపోయినోడి కాడికి పోయి ఇంక వాడిని లేపుతారు అని చెప్పిన అయోమయ పరిస్థితుల్లో ఉన్నారు. కానీ ప్రభు అన్నేమి అనక బరాబరా ఆ ప్రాంతానికి వచ్చి సమాధి ఎక్కడ అని చెప్పని వెళ్ళి ఆ సమాధి దగ్గర పోయి నిలబడి యేసయ్య చేసిన పని ఏంటంటే ఆ మార్తా మరియలతో పాటు ఓ చిన్న ప్రార్థన చేశాడు. ఆయన తండ్రి నీవు నా పక్షాన ఉన్న సంగతి తెలియనట్లుగా నువ్వు మానక నా ప్రార్థన విజ్ఞాపనలు ఆలకిస్తున్నావు అని నాకు గ్రహింపు ఉంది. కానీ అది వీళ్ళకు కూడా అర్థమయ్యేలాగా నీ నామాన్ని మహింపరచుకోవటానికి నా పక్షాన్ని నువ్వు ఉన్నావన్న సంగతి తెలియటానికి ఒక్క విషయం నాకు సహాయం చేయ ప్రభు అని చెప్పని ఇక్కడ ప్రార్థన చేస్తాడు. చూడండి, వారితో పాటు యేసు ప్రభు వారు కూడా కన్నీరు విడిచాడట. 34వ వచనం చూడండి. వారు ప్రభువా వచ్చి చూడమని ఆయనతో చెప్పారు. యేసు కన్నీళ్లు విడిచెను కాబట్టి యూదులు అతను ఎలాగూ ప్రేమించినో చూడుడని చెప్పుకొనిరి. తర్వాత కింద చూస్తే 41వ వచనం చూడండి. అంతట వారు ఆ రాయిని తీసివేసిరి. యేసు కనులెత్తి తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని ఎరుగుదును. కానీ నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచి ఉన్న ఈ జన సమూహం నమ్మునట్లుగా వారి నిమిత్తమై ఈ మాట చెప్పితున్నా నేను. ఆయన అలాగు చెప్పి లాజరు బయటకు రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు
కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. ఆమెను. హల్లెలూయా. అతనికి ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతటా యేసు, మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పెను. కాబట్టి మరియ యొద్దకు వచ్చి ఆయన చేసిన కార్యమును చూచిన యూదులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. కానీ వారిలో కొందరు పరిసయ్యుల యొద్దకు వెళ్ళి యేసు చేసిన కార్యమును గూర్చి వారితో చెప్పిరి. ఆమేన్. హల్లెలూయా. ఏమైందంటే ఈ కార్యాన్ని బట్టి వారిలో కొందరా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరట. నీ జీవితంలో ఏదైనా నీ బుద్ధిహీనతను బట్టే అనుమతించిన రోగమైన కావచ్చు, నష్టమైన కావచ్చు, ప్రాణ నష్టమైన కావచ్చు, ఆస్తి నష్టమైన కావచ్చు, అప్పులు తిప్పలు పడటం కావచ్చు, మాట వినని పిల్లలు, ఆడపిల్లలైనా కొడుకైనా కోడలైనా అల్లుడైనా కుటుంబం అస్తవ్యస్తంగా ఉన్న ప్రభు పాదాలు పట్టుకొని నువ్వు నమ్మినట్లయితే నీ బ్రతుకులో దేవుడు చేసిన, నీ స్థితిగతుల్లో దేవుడు చేసిన ఆ కార్యాన్ని బట్టి అనేకులు విశ్వసించబోతున్నారు. ఆమేన్. హల్లెలూయా. అయితే నువ్వు చేయాల్సిన పని ఒకటే, ఆయనను నమ్ము. నమ్మితే ఖచ్చితంగా ఆయన మహిమను చూస్తావు. నువ్వు ఆయన మహిమను చూస్తావు. షడ్రక్ మేషక్ అబేద్నెగో దానియేలు భక్తి విషయంలో పరీక్షించబడితే దేవుని గట్టిగా నమ్మారు. తద్వారా జరిగిన పనేంటి? నెబుకద్నెజరు ఆస్థానంలో, అంటే ఆ యొక్క చక్రవర్తి కింద ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు ఈ నలుగురు భక్తి విశ్వాసాన్ని బట్టి ఒక్కటే శాసనం వెళ్ళిపోయింది. ఈ విధంగా రక్షించగల సమర్థుడు ఇంకెవరున్నారు? దేవుడు. షడ్రక్ మేషక్ అబేద్నెగో దానియేలు దేవుడును ఎవడైనా దూషించాడా, వాడి ఇల్లు పెంట కుప్పగా మార్చబడుతుంది, వానిని ముక్కలు ముక్కలుగా నరికి వేస్తానన్నాడు. మరణ శాసనం బయలుదేరింది. అలాగే ఇల్లు పెంట కుప్పగా అంటే పాడు దెబ్బగా మారిపోద్ది. ఇక ఆ ఇంట్లో ఎవడు ఉండటానికి లేదు, సీజ్ చేస్తానంటున్నాడు. నలుగురు చూపిన విశ్వాసం, నలుగురు చూపిన దేవుని మీద స్థిరమైన నమ్మిక, ఆ నలుగురిని బట్టి నెబుకద్నెజరు చక్రవర్తి కింద ఉన్నటువంటి 120 పైచిలకు దేశాలు ఉన్నాయి ఆ రోజుల్లో. ఈరోజు 220 పైచిలకు దేశాలు ఉన్నాయి. నీవు గనక కరెక్ట్గా నిలబడితే, నేను ఎక్కడో మారుమూలను ఉన్నా కదా, నా విశ్వాసం వాళ్ళకేట తెలుస్తుంది అంటే నా ప్రభువుకు అసాధ్యమైనది ఏది లేదు. ఆమేన్. హల్లెలూయా. అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, యోధా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా, నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా. నువ్వు నమ్మాలా ఆయన్ని. అలా కాకుండా ఎలీషా ద్వారా దేవుడు ఓ మాట పలికిచ్చాడు. అహాబు అనే ఆ రాజు పరిపాలన చేస్తూ ఉన్నాడు దేవ చిత్తానికి వేరుగా. ఎలీషా కాలంలో 2 రాజుల గ్రంథం 7వ అధ్యాయంలో కనపడుతుంది ఆ వ్యవహారం. ఎలీషా కాలంలో 7వ అధ్యాయం మొదటి వచనం, రాజుతో ఇట్లా నేను యెహోవా మాట ఆలకించమంటూ అక్కడ షోమ్రోను ద్వారమున రూపాయికి ఒక ఇంటికి ఒక మానిక సన్నపిండియు, రూపాయి ఒక ఇంటికి 2 మానికల ఎవలను అమ్మబడును. అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకొని ఉండిన ఆ అధిపతి యెహోవా ఆకాశ వాకిళ్ళు తెరిచినను అలాగు జరుగునా అని దైవజను ప్రత్యుత్తరం మీకు అతడు, నీవు కనులార దాన్ని చూచెదవు గాని దాన్ని తినకుందు అని అతనితో చెప్పాను. వాస్తవానికి అక్కడ కనపడుతుంది కరువు. శత్రువులు వచ్చి యెరూషలేం పట్టణాన్ని, ఇజ్రాయెల్ దేశాన్ని బాగా షోమ్రోను పట్టణాన్ని అనుకుందాం, అక్కడ ఉంది రాసి ఉంది అదే కాబట్టి షోమ్రోను ఆ పట్టణాన్ని ముట్టడి దెబ్బ అంటే ఎవరు బయటికి రావటానికి లేదు. అట్లా ఆ రోజుల్లో గోడ కడతారు,
లేదంటే కంప చెట్లు ఇచ్చేస్తారు, లేదా సైన్యం తెల్లవారుదులు కాపులా కాసుకొని ఉంటారు. ఎవడు బయటకు వచ్చినా వాడిని చంపేస్తారు. ప్రాణభీతితో వారు లోపల ఉన్నారు, ఉన్న కాడికి తిన్నారు, ఇక లేదు కరువు కరువు కరువు. ఎవడు రైత కరువు కారణం అంటే ఎలీషా పలానోడు చెప్పిండు కాబట్టి వాడే కారణం అంటున్నారు. వీళ్ళ బుద్ధిహీనత మార్చుకోవట్లా. తప్పు మా వల్ల జరిగిందని రాజు యథార్థంగా ఒప్పుకోవట్లా. ఎలీషా వచ్చి అంటాడు, నా వల్ల జరగలేదు అబ్బాయి, దేవుడు చెప్పిన మాట నేను చెప్పాను నీకు. బుద్ధిహీనంగా బ్రతుకుతుంది నువ్వు, నిన్ను బట్టి నీ ఆస్థానంలో ఉన్న ప్రజలు శ్రమలు పడుతున్నారు, కాబట్టి బ్రతుకు మార్చుకో అన్నాడు. సరే అని చెప్పి మార్చుకున్నాడని దేవుని మాట వస్తే, దేవుడు స్వరం వస్తే ఈ రాజు ఒక అధికారి సలహా తీసుకుంటాడు. ఆ అధికారి సలహా ఇచ్చే అధికారి అంటాడు, ఆకాశవాకిలు విప్పినా కానీ అంత జరుగుద్దా అంటున్నాడు. ఎలీషా ద్వారా పలికిన మాట ఏంది? నువ్వు నమ్మలేదు కాబట్టి అన్నాడు. నమ్మకపోవటాన్ని బట్టి ఈ పక్కన 7వ అధ్యాయం చివరి వచనాలు చూస్తే, ఆ తొక్కిసలాటలో ఆ అధికారి పేక కరెక్ట్గా ఈ గొంతు మీద కాలేసి తొక్కుతారు. వాళ్ళు చచ్చిపోతాడు. ప్రజలందరూ తింటారు. మళ్ళీ ప్రజలందరూ ప్రవక్త ద్వారా చెప్పబడిన రీతిగా ఆహారం కొనుక్కొని తింటారు. ఇతగాడు మాత్రం అంచేపోతాడు. మీకా అనే ప్రవక్త ఉన్నాడు. రాజు అంటున్నాడు, ఇతగాడు నాకు అంతా వ్యతిరేకంగా చెబుతాడు. వ్యతిరేకంగా ఏముందని కక్షలు చెబుతాడు. దేవుని ఆజ్ఞ రావద్దు, దేవుని దగ్గర సత్సంబంధం కలిగి ఉండొద్దు. ప్రవక్త నువ్వు చెప్పినేనో కాబట్టి ఇక నీకేదో గాయమయ్యే తిరిగి వస్తే నువ్వు నమ్ముతావు. అట్లానే పోయాడు, గాయమైంది. బాణం తగలంగానే రథం మీద వేసుకొని ఇంటికి తెచ్చి పండేశారు. కొన్ని రోజులు అట్టున్నాడు, అట్నే పోయాడు. నువ్వు నమ్మితేనేమో దేవుని మహిమను చూస్తావు, నమ్మకపోతే అంటే నష్టం, ప్రాణ నష్టాలు జరుగుతాయి, బెదిరింపులు కాదు. కానీ ఏ కోణంలో ఏ రీతిగా దేవుడు నష్టాన్ని అనుమతిస్తాడు అది దేవుని చిత్తం. దేవుని పాదాలు పట్టుకుందాం, దేవుని నమ్ముదాము, ఆయన మహిమను చూద్దాము. నీతిమంతునికి ఆపదలు ఖచ్చితంగా సంభవిస్తాయి. ఆ ఆపదలు యేసు ప్రభు వారు తరచు ఇంటికి వెళ్ళే ఆ ఇంటికే ప్రాణ నష్టం జరిగింది. అయినా ప్రభు అన్నాడు, ఇది దేవుని మహిమ నిమిత్తమై సంభవించిన మరణం అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నీ జీవితంలో ఒకవేళ దేవుని మహిమ పొందాలని ఒకవేళ నీకు ఏదైనా రోగాన్ని అనుమతించాడు. యోహాను సువార్త 9వ అధ్యాయంలో ఒక వ్యక్తి గురించి, గుడ్డివాడని, పుట్టుక గుడ్డివాడని. అతని గురించి ఏమన్నాడు? యేసయ్య శిష్యులు అడిగిన ప్రశ్నకు, వీడి పాపం వీళ్ళ తల్లిదండ్రుల పాపం అంటే ఏం కాదు, ఇతని ద్వారా జరిగే కార్యాన్ని బట్టి దేవుడు నామం మహింపరచబడాలని చెప్పని. 18 సంవత్సరాలు నడువంగిపోయిస్తే ఒక వృద్ధురాలు మందిరంలోనే గడుపుతూ ఉంది. తరచూ మందిరానికి వెళ్తుంది, కానీ ఆమె విశ్వాసాన్ని వదిలిపెట్టల. ప్రభు ఒకరోజు దర్శించాడు, వంగిపోయిన నడుం కాస్త సరిచేశాడు. ఓచ చేయగల ఒక వ్యక్తి ఆడ దేవుని సన్నిధికి వస్తా ఉన్నాడు, వెళ్తా ఉన్నాడు. ప్రభు దర్శిస్తే ఆ చెయ్యి బాగుపడ్డది. భిక్షాటన చేస్తున్నటువంటి ఒక వ్యక్తి దేవాలయం ఎదుట కూర్చోబెడుతున్నారు. పేతురు ఒక మాట అన్నాడు, మా దగ్గర వెండి బంగారాలు లేవు, ఏసునామమున లేచి నిలబడు అన్నాడు. లేచి నిలబడ్డా. అంతే. విశ్వాసాన్ని బట్టి ఓవర్బ్లీడ్తో బాధపడుతున్న 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం, ఆ రోగంతో బాధపడుతున్న ఆమె ఆయన వస్త్రపు చెంగు ముడితే చాలనుకుంది. విశ్వాసం. ప్రభు అన్నాడు, నీ విశ్వాసాన్ని బట్టే నువ్వు కార్యం చూసావమ్మా, స్వస్థ చిత్రాలు అంటే స్వస్థపరచబడ్డా అన్నాడు. ఈ ఓవర్ బ్లీడ్ ఎందుకు అనుమతిస్తాడు దేవుడు అంటే, నేను చూసిన ఆధ్యాత్మిక ప్రపంచంలో దేవుని మాట వినకుండా తిరుగుతున్న వాళ్ళ మీద ఇట్లా ఈ దాడి దేవుడు ఎక్కువ చేసిన సందర్భాలు నేను చూశాను. దయచేసి దేవుని పాదాలు పట్టుకుందాం, సరి చేసుకుందాం. ఇంకా మొండి భక్తిలో ఉంటాం, మాకెందుకు ఇలా వచ్చాయి, మాకెందుకు వచ్చాయంటే నీతిమంతులకి ఆపదలు సంభవిస్తాయి. ఒక కోణంలో బుద్ధిహీనంగా అడుగులు వేసి తప్పుడు నిర్ణయాలు తీసుకొని దైవ చిత్తానికి వ్యతిరేకంగా అడుగులు వేస్తా, నీకు నచ్చినట్టుగా బ్రతుకుతా, నాకెందుకు ఇలా అంటే అవి వస్తానే ఉంటాయి. సరి చేసుకో, దేవుని పాదాలు పట్టుకో. రెండవ కోణం, నీతిమంతులకి ఆపదలు సంభవిస్తాయి. ఒకటి, నీ విశ్వాసం యొక్క పరిమాణం అందరికీ తెలిసేలా చేయటానికి, నీ సాక్ష్యం రెండవది పరిమళింపజేయటానికి, మూడవది ఆయన నామానికి మహిమ తెచ్చుకోవటానికి కొన్ని సంగతులు అనుమతిస్తాడు. ప్రభు పాదాలు పట్టుకుందాం, ఎక్కడ కదిలిపోవద్దు, ఆయన వైపు చూద్దాం. ఆయన ఖచ్చితంగా తన కృపను బట్టి
కనికరించి సహాయం చేస్తాడు. ప్రభు అట్టి కృప మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా ప్రభువా. అయ్యా, ఇదిగో తండ్రి, మీరు మాతో మాట్లాడుతున్నారు, నీకు వందనాలు. ఈ మాటలు మా హృదయాల్లో అంటుగట్టి నీరు కట్టి ఫలింపచేయండి. క్రీస్తు యేసు సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత మేము పొందినట్లు కృప దయచేయండి. నీతిమంతునికి ఆపదలు సంభవిస్తాయి. నువ్వు వెళ్ళిన ఇంటికి కూడా మరణం సంభవించింది. కానీ అయా, నీతిమంతులమైన మేము భక్తి చేస్తూ ఇలా ఎందుకని ప్రశ్నించడం కంటే, ఏ బుద్ధిహీనతలు ఉన్నాయో, ఏ తప్పుడు నిర్ణయాలు ఉన్నాయో, నీకు వేరైన అడుగులు ఏమున్నాయో అవి సరి చేసుకోవడానికి సహాయం చేయండి. నీతిమంతులకు ఆపదలు సంభవిస్తాయి. రెండో కోణం, దేవా ఇదిగో తండ్రి, విశ్వాసం పరిమాణం అందరికీ తెలిసేలాగని, సాక్ష్యం పరిమళించాలని, మూడవదిగా నీ నామం మహిమపరచబడాలని చెప్పని ఇలాగ అనుమతిస్తావని నువ్వు సెలవిస్తున్నావు. ప్రభువా, కనికరించండి, కృపచేత కార్యం జరిగించమని. నీ నామం మాత్రమే మహిమపరచబడాలి. నీ మహిమ మేము చూడాలి. గొప్ప కార్యాలు మా బ్రతుకులో జరిగించి, వింటున్న వారందరిలో జరిగించి నువ్వు మాత్రమే మహిమ పొందమని కృతజ్ఞత, స్తుతి, ఘనత, మహిమ ప్రభువులు నీకే చెల్లిస్తూ నీ వాక్యాన్ని హెచ్చించుకుంటూ, అయ్యా నన్ను మమ్మల్ని 2 తిమోతి 1:12 నీ చేతులకు అప్పచెప్పుకుంటూ, కళ్ళల్లో, నిద్రలో, దర్శనం, స్వప్నాలు చూపించబడ్డ సమస్త చీకటి శోధనలు ప్రభువుని భాషలు ఏస్తున్నాను వాటి ప్రభువుని బంధిస్తున్నా, లయపరుస్తున్నా. బంధించి లయపరిచిన కృతజ్ఞతాస్తుతులు. నాకు, మాకు, మా మీద ఇంకెవరికైనా కళ్ళలో, నిద్రలో, స్వప్నాలు చూపించబడ్డ సమస్త మంచి కళ్ళ, మంచి దర్శనం, మంచి స్వప్న, నిద్రలో చూసి సమస్త మంచి ఏస్తున్నాలు త్వరపెట్టి నువ్వు జరిగించుదోగాక, నెరవేర్చుదోగాక. త్వరపెట్టి జరిగేలా చేసి నెరవేర్చిన కృతజ్ఞతాస్తుతులయ్యా. కనికరించమని, కార్యం జరిగించమని. ఈ వారంలో ఉన్న సంఘ క్రమాలను దీవెనకరంగా జరిగించు. నీ చిత్తమే నెరవేర్చబడాలి ప్రభువా. ఆటో తీసుకోవడానికి కావాల్సిన డౌన్ పేమెంట్ నీవే సహాయం అందించమని బయటలాడుతుంది. అయ్యా, ఇదిగో ప్రతి అవసరత అక్రత నీ కృపచేత తీర్చమని, నీవే తోడు సమస్తం జరిగించి నువ్వు మాత్రం మహిమ పొందమని మా ప్రియుడు, మా రక్షకుడైన యేసయ్య నామంలోనే ప్రార్థించి సమస్తం పొందుకొని, ప్రతి అనుభవం కూడా మాకు విలువైన అనుభవ జ్ఞానం, పాఠం నేర్పడానికి నువ్వు అనుమతిస్తున్నావు. అందుని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, అనేకులకు ఉపయోగపరంగా నీతో అంటుకట్టబడటానికి కూడా అనుమతిస్తున్నావు. నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామమున అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకొని మహిమపరచుకున్నాం మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిని ప్రార్థనలు ఏకీపిస్తున్న ముందు ఏకీపించబోతున్నా. అలాగే సార్వత్రిక సంఘంలో ఉన్న సకల పరిశుద్ధులకు, ఈ ప్రాంతంలో ఉన్న ఇదిగో ప్రాంత ప్రజలకు, అలాగే సంఘాలకు, సంఘ బిడ్డలకు, సంఘాలు నడిపిస్తున్న దైవజనుల కుటుంబాలకు, దైవజనులకు, కుటుంబ సభ్యులందరికీ నిత్యత్వము చేరు పర్యాంతం వరకు సదాకాలం చూడండి. నీ మహిమను చూసి నిన్ను మహింపరిచేలాగా కార్యము జరిగించునుగాక. అలాగే నువ్వు జరిగిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావు. జరిగించినందుకు కూడా దేవా, అది మేము అనుభవించేలా చేసినందుకు కూడా నీ కృతజ్ఞతాస్తుతి, ఘనత, మేము ప్రభావాలు చెల్లిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. యేసు రక్తమునకే, ప్రవేశు రక్తమునకే, ప్రవేశునామను సంపూర్ణమైన విజయం కలుగును గాక. ఆమేన్. అపవాది, వాడి దూతలు, చీకటి, అంధకార శక్తులు, క్రియలు ఎంత ప్రమాదం మాదిరి ఏవైనా వాటన్నిటికీ అనంతనాశ, సర్వనాశనం, నిత్యనాశనం కలుగును గాక. యుద్ధము వాటి విషయంలో యెహోవాది. ఆమేన్. యేసు రక్తమునకే జయము, జయము, జయము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రభు యొక్క మహా ఉచిత కృప మనందరికీ చూడండి. ఆయన మహిమను మనం కనులార చూసి ఆయన మహిమపరచలా చేయునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.